ఇన్‌స్టాగ్రామ్‌లో మానిటైజేషన్ సెటప్ వచ్చేసింది. సో, మరి ఈ సెటప్ ఎలా జేసుకోవాలి? దీని తర్వాత మనం మనీని సంపాదించుకున్న వాటిని మనం తీసుకోవాలి అంటే, మనము పే ఔట్ అకౌంట్ గూడా ఇచ్చుకోవాలి. సో, దానికి కంటిన్యూషన్‌గా మనం టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేటి ఇలాంటి బోలెడన్ని డీటెయిల్స్ అయితే మనల్ని అడుగుతుంది. మరి అవన్నీ గూడా మనం క్లియర్‌గా ఎలా వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఈ మానిటైజేషన్ సెటప్ ఎలా జేసుకోవాలి? అనే పూర్తి వీడియో మనమైతే ఇక్కడ క్లియర్‌గా చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా మానిటైజేషన్ వచ్చింది అనంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మనకెలా తెలుస్తది? ఇప్పుడు ఫేస్‌బుక్‌లో లాగా మనకేమైనా నోటిఫికేషన్స్ వస్తాయా? లేదంటే యూట్యూబ్ లాగా మనకేమైనా మెయిల్స్ వస్తాయా? అంటే అదేమీ లేదండి. జస్ట్ మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయినప్పుడు మానిటైజేషన్ స్టేటస్ అని ఉంటది. దాని దగ్గర మీరు చెక్ జేసుకోవాలి. ఆ మానిటైజేషన్ స్టేటస్ మీద క్లిక్ జేసుకుంటే మీకేమైనా మానిటైజేషన్ ఎలిజిబిలిటీస్ ఏమైనా వచ్చినాయా? రాలేదా? అని చూపిస్తది. వచ్చినాయంటే డైరెక్ట్‌గా మీకు సెటప్ అని చూపిస్తది. అక్కడి నుంచెల్లి దాన్ని సెటప్ చేసుకున్న కంటిన్యూషనే మీకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతది. ఆల్రెడీ ఒక మానిటైజేషన్ మీరు ఓకే చేసుకున్నారు అంటే నెక్స్ట్‌కి మళ్ళీ మిమ్మల్ని బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఏవి అడగదు. జస్ట్ కన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతది. బట్ మనం ఇది చేసుకునేది మానిటైజేషన్ అలాగే ఏమంటారు పే ఔట్ అకౌంట్ అని ఇవ్వడం అనేది అంతా కూడా ఫస్ట్ నుంచెల్లి కాబట్టి మీకు నేనైతే క్లియర్‌గా చూపిస్తున్నాను. స్టార్టింగ్ అయితే మానిటైజేషన్ స్టేటస్ దగ్గరికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మనకి ఎలిజిబుల్ అని గ్రీన్ కలర్ చూపిస్తుంది. కిందనేమో నెక్స్ట్ స్టెప్ అని చూపిస్తూ మనకి స్టార్ట్ ఎర్నింగ్స్ ఫ్రమ్ గిఫ్ట్స్ అనేది మనకైతే చూపిస్తుంది. కన్ఫర్మ్ దట్ యువర్ బేసిక్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ టు స్టార్ట్ ఎర్నింగ్స్ మనీ అని చూపిస్తుంది. సో, ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో నా అకౌంట్‌కి ఎలిజిబుల్ అయిన మానిటైజేషన్ అయితే మాత్రం గిఫ్ట్ మానిటైజేషన్. సో, ఇందులో మనకి ఇంకా రకరకాల మానిటైజేషన్స్ కూడా ఉంటాయి. మెయిన్‌గా మనకి ఇక ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది గానీ, అది అందరికైతే రాదు. కేవలం అది ఇన్వైట్ ఓన్లీ మాత్రమే ఉంటది. ఇక ఆ ఇన్వైట్ ఎవరికి వస్తది ఏంటి అనేది అయితే తర్వాత మాట్లాడుకుందాము. సో, ఈ గిఫ్ట్ అనే ఆప్షన్ కూడా క్రైటీరియా అయితే ఏముండదు. అది కూడా కేవలం ఇన్వైట్ ఓన్లీ మాత్రమే. కొంతమందికి మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ మానిటైజేషన్ అయితే ఇచ్చేస్తది. ఇన్ కేస్ ఇలా మీకు ఇచ్చేసిందనుకోండి, సో, కింద మనకి మేనేజ్ ఆప్షన్స్ దగ్గర మనకి ఈ గిఫ్ట్ ఆప్షన్‌ని ఆన్ చేసుకోండి అని చూపిస్తుంది. దాన్ని ఓకే చేసుకున్న తర్వాత ఈ స్టార్ట్ ఎర్నింగ్స్ ఫ్రమ్ గిఫ్ట్స్ అని ఉంది కదా! దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా మనకైతే ఎర్నింగ్ మనీ వెన్ యూ రిసీవ్ గిఫ్ట్స్ ఆన్ రీల్స్ అని చూపిస్తుంది. అంటే ఇందులో మనం ఎలా సంపాదించుకుంటాము ఏంటి అనేదైతే క్లియర్‌గా చూపిస్తుంది. కీప్ బీయింగ్ యువర్ క్రియేటివ్ సెల్ఫ్. క్రియేటివ్ అండ్ షేర్ రీల్స్ జస్ట్ యూ హావ్ బిఫోర్. అంటే ఇంతకుముందుకు మనం ఎలా అయితే రీల్స్ అప్‌లోడ్ చేసామో అలానే రీల్స్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేయండి అని చెప్తుంది. గెట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఆడియన్స్. సో, మన ఆడియన్స్ నుంచెల్లి సపోర్ట్ అనేది ఈ గిఫ్ట్ రూపంలో మనకైతే అందుతుంది. దాని నుంచెల్లే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మనీ సంపాదించుకోవచ్చు అని అయితే మనకి క్లియర్‌గా చూపిస్తుంది. దాని కింద మనకి కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదండీ! ఈ కంటిన్యూ మీద మనమైతే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే డైరెక్ట్‌గా మన పే ఔట్ అకౌంట్ అనేదైతే సెటప్ చేయమంటది. సో, పే ఔట్ అకౌంట్ అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడము, మన టాక్స్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇవ్వాలి. సో, ఇది ఫిలప్ చేసేటప్పుడు ఎలా ఉండాలనేది చూసుకోండి. ఎందుకంటే రానున్న రోజులలో మనకి డైరెక్ట్‌గా క్రైటీరియా లేకున్నా గూడా ప్రతి ఒక్కరి అకౌంట్‌కి గూడా బోనస్ ప్రోగ్రామ్‌తో సహా అన్నీ గూడా మనకైతే ఇచ్చేస్తున్నారు. అప్పుడు గూడా మనము అది ఓకే చేసుకున్న దానికి కంటిన్యూషన్ మనం ఇవ్వాల్సిందైతే మాత్రం పే ఔటే గదా! అందులో అయితే ఎలాంటి మార్పులుండవు. యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంటాయి. కాబట్టి క్లియర్‌గా చూడండి. సో, ఇప్పుడు మనం ఇక్కడ పే ఔట్ దగ్గరికైతే వచ్చేసాం గదా! స్టార్టింగ్ మన ఫస్ట్ నేమ్ అనైతే అడుగుతుంది. కింద మన సర్ నేమ్ అని అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ ఏ మిస్టేక్ జేసుకోకుండా మీరు మీ పాన్ కార్డ్ గాని, లేదంటే మీ బ్యాంక్ పాస్‌బుక్ ఉంటదిగా, అందులో మీరు నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉన్నాయో అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ మాత్రం అస్సలే మిస్టేక్ అయితే చేసుకోవద్దు. రీజన్ ఏంటిదంటే కొన్ని కొన్ని మోటేషన్ టూల్స్ కొన్ని కంట్రీలకు మాత్రమే అది పరిమితం చేస్తారు. ఇంకో కంట్రీస్‌కి ఇవ్వరు. అలాంటప్పుడు ఇక్కడ మనం తప్పుగా సెలెక్ట్ చేసుకున్నామండి. సెలెక్ట్ చేసుకుంటే వేరే మోడరేషన్స్ మనకి ఇండియాకి అర్హత ఉన్నా గూడా మీ అకౌంట్‌కి రావు. రీజన్ ఏందంటే కంట్రీ ఎలిజిబిలిటీ అనేది లేకపోవడం వల్ల గూడా కొన్ని మోడరేషన్స్ మీకు పోతూ ఉంటాయి కాబట్టి అది గూడా మీరు క్లియర్‌గా అయితే చూసుకోండి. సో, నేనైతే అవన్నీ గూడా ఫిలప్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన కంట్రీ అయితే మళ్ళీ చూపిస్తుంది. దాని తర్వాత మన బిజినెస్ టైప్ అడుగుతుంది. ఇండివిడ్యువల్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీదనైతే క్లిక్ జేసుకోవాలి. ఇక్కడ కింది ఏవి సెలెక్ట్ చేసుకోవడానికి మనకైతే అర్హత లేదు. ఎందుకంటే మనము కేవలము క్రియేటర్స్‌ని మాత్రమే కాబట్టి ఇండివిడ్యువల్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, నెక్స్ట్ అన్న తర్వాత ఎంటర్ యువర్ ఇన్ఫో అనేది చూపిస్తుంది. సో, ఇన్ఫర్మేషన్‌లో మన ప్రైమరీ అడ్రెస్, టౌను, కంట్రీ, ఏంటిది పోస్టల్ కోడ్, ఫోను నంబరు, ఈమెయిల్ అడ్రెస్, మన పాన్ కార్డ్ నంబరు ఇవన్నీ గూడా మనల్నయితే ఎంటర్ చేయమంటుంది. ఇందులో ఏ డీటెయిల్స్‌ని గూడా మనమైతే స్కిప్ జేయడానికి లేదండి. ప్రతి ఒక్కటి ఎంటర్ జేయాలి. సో, అడ్రెస్ మీకు ఫుల్‌గా తెలవకపోతే మాత్రం మన ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్‌లో ఉంటది గదా! సో, ఆ ఫుల్ అడ్రెస్ అనేది మీరు ఎంటర్ చేస్తే సరిపోతది. సో, మెయిన్‌గా పోస్టల్ కోడ్ దగ్గర, మన ఈమెయిల్ అడ్రెస్ దగ్గర వీటి దగ్గర మిస్టేక్స్ చేయొద్దు. అలాగే మన పాన్ కార్డ్ నంబర్ గూడా
మనది మాత్రమే ఇవ్వాలి. అంటే మీకు క్లియర్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎవరిదైతే ఇవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. అదర్ పర్సన్‌ది ఇవ్వడానికైతే లేదు. అలా ఇస్తే మాత్రం మిస్ మ్యాచ్ అయితది. దాన్ని మనం కొన్ని కొన్ని సార్లు సరి చేస్తది. కొన్నిసార్లు సరి చేయడానికి కూడా ఉండదు కాబట్టి క్లియర్‌గా సింగిల్ పర్సన్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నేను ఇవన్నీ అయితే కూడా ఫిలప్ అయితే చేశాను. ఫిలప్ చేసిన తర్వాత మనకి ఈ కింద బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్‌లో టిక్ మార్క్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ అనే ఆప్షన్ హైలైట్‌గా మనకి క్లిక్ చేయడానికి కనిపిస్తది. ఆలోపు పైన ఏ ఒక్క ఆప్షన్‌ని మనం ఫిలప్ చేయకపోయినా సరే మనకు ఆ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయడానికి రాదన్నమాట. అప్పుడు మనము పైనున్న డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేది మళ్ళీ ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి. బాక్స్‌లో టిక్ మార్క్ చేసి అప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ మనకి హైలైట్ అవ్వగానే దాని మీద అయితే క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్‌గా చూస్ హౌ యూ డూ లైక్ గెట్ పెయిడ్ అని చూపిస్తుంది. ఇందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని, వైర్ ట్రాన్స్‌ఫర్ అని, అలాగే పేపాల్ అకౌంట్ అని అయితే ఉన్నది. సో, పైనది $25 కొన్ని బ్యాంక్ అకౌంట్స్ మనకి అలో చేయడం లేదు కాబట్టి డైరెక్ట్‌గా నేను వైర్ ట్రాన్స్‌ఫర్ అనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తది. $100 అయిన తర్వాత మనకి పేమెంట్ అనేది రిలీజ్ అయితది కాబట్టి మనకు క్లియర్‌గా ఉంటది. అందుకని నేను సెకండ్‌ది వైర్ ట్రాన్స్‌ఫర్‌ని సెలెక్ట్ చేసుకొని లింక్ పే ఔట్ మెథడ్ అని మనకి బ్లూ కలర్‌లో క్లిక్ చేయాల్సిన ఆప్షన్స్‌ని మనకి హైలైట్‌గా చూపిస్తూ ఉంటది. సో, వాటిని ఫాలో అయినా గూడా మీరు ఈజీగా మీ అకౌంట్ మానిటైజేషన్, పే ఔట్ సెటప్ అనేది మీరు చేసేసుకోవచ్చు. మనల్ని ఏమేమి అడుగుతదంటే ఇందాక మనము మన కంట్రీ, మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసాం గదా! ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా తీసుకుంటది. దానికి ఎక్స్‌ట్రాగా మనల్నయితే మాత్రం స్విఫ్ట్ కోడ్ ఇవ్వమంటది. దాని తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయమంటది. సో, పైనున్న పర్సన్‌వే మనం ఇవ్వాలని ఎందుకు చెప్పామంటే ఇక్కడ నేమ్ మనం చేంజ్ చేయడానికి కుదరదు. ఇందాక స్టార్టింగ్ ఏ పర్సన్ నేమ్ అయితే రాసామో ఆ పర్సన్ నేమ్‌తోనే మనకి బ్యాంక్ అకౌంట్ కూడా అడుగుతది కాబట్టి ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ లేకుండా నేను నా పాన్ కార్డ్ ఇచ్చి స్టార్టింగ్‌లో నా నేమ్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ మా హస్బెండ్‌ది ఇవ్వాలనుకున్నాననుకోండి. అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరైతే క్లియర్‌గా చూసుకోండి. సో, దాని తర్వాత స్విఫ్ట్ కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చేసిన తర్వాత లింక్ పే ఔట్ మెథడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్మాల్‌గా లోడింగ్ అయితే అయితుంది. కానీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉన్నాయా లేవో ఒకటికి 2 సార్లు చూసుకోండి. దాని తర్వాత డైరెక్ట్‌గా మనకి యాడ్ యువర్ టాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనల్ని అయితే వెరిఫై చేసుకోమంటుంది. వ్యూ యువర్ ప్రొఫైల్, యాక్సెస్ మీడియా అనైతే మనకి చూపిస్తుంది. కింద మనము అలో అనే ఆప్షన్ మీదనైతే క్లిక్ చేసుకున్నామండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అడుగుతుంది టాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనల్ని అడుగుతుంది. ఆల్రెడీ ఇందాక ఇండివిడ్యువల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓకే. సో, దాని తర్వాత కింద ఉన్న పేజెస్ అన్నిటి దగ్గర కూడా మీరు జస్ట్ నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌ది నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ మనల్ని కంట్రీ అయితే మళ్ళీ అడుగుతుంది. సో, కంట్రీ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. మన పైన నేమ్ అలానే ఉంది. అలాగే కింద మన పాన్ కార్డ్ నంబర్ కూడా అలానే ఉంది గానీ, కంట్రీ మాత్రం మళ్ళీ మనల్నయితే అడుగుతుంది. సో, మిస్టేక్ అయితే చేసుకోకుండా క్లియర్‌గా కంట్రీని కూడా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి వేరే పేజ్ ఓపెన్ అయితది. ఇక్కడ మనం ఇప్పటివరకు రాసిన మన అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటది. ఓకే అంటే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ వెరిఫికేషన్‌కి చూపిస్తది. నెక్స్ట్ అనండి. సో, దాని తర్వాత ప్రొవైడ్ అడిషనల్ డీటెయిల్స్ దగ్గర మనము 0% సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ మనము సిగ్నేచర్ చాలా మందికి ప్రాబ్లమ్ అయితే ఉంటది కదా! ఈ పేజ్ ఓపెన్ అయితది. సో, ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ ఎలా అయితే ఉంటదో యాజ్ టీజ్‌గా అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది లేకుండా మీరు ఆ నేమ్ అనేది ఎంటర్ చేసేసుకోండి. అంటే అక్కడ మనం సిగ్నేచర్ వేరే ఫాంట్‌లో రాస్తాం. ఇక్కడ రాయడం మాత్రం నార్మల్‌గానే ఉంటది. అలా రాసేసుకొని కింద ఓకే అనగానే మనకి డన్ అనగానే మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఈ పైన అన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా మనకు డబ్ల్యూఏటీపీ ఫార్మ్ లాగా వచ్చేస్తది. మనం దాన్ని కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే సబ్మిట్ ఫార్మ్ అని అయితే మనం క్లిక్ చేసుకుంటే సరిపోతదన్నమాట. సో, ఇదంతా మనకు ఈజీగా మనం చేసుకోవడానికి ఇప్పుడొచ్చింది. ఇంతకు ముందుకైతే మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉండేది. అప్పుడు తాట్లు పడేది. తిక్క తిరిగిపోయేది. సో, సబ్మిట్ ఫార్మ్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే అన్నీ గూడా క్లియర్ అయిపోయినట్టే. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకి టాక్స్ ప్రొఫైల్ అంటే మనం టాక్స్ ఏ ప్రొఫైల్ నుంచెల్లి కట్టడానికి సిద్ధంగా ఉన్నామనేది అన్నీ గూడా మన అకౌంట్‌తో సహా అన్నీ చూపిస్తుంది. అది ఓకే అనుకున్నామనంటే అంతే మనకిక్కడ లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరేంటి అంటే ఇక్కడ మనకి యూ కెన్ నౌ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ గిఫ్ట్స్ అనేది మనకి చూపిస్తుంది. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే క్లియర్ అయిపోయినట్టే. సో, ఈ గిఫ్ట్స్ అనే ఆప్షన్ నుంచి ఎలాగంటే చెప్పాను గదా! సో, మనం రీల్ వీడియోస్ ఎప్పటిలాగా అప్‌లోడ్ చేస్తూ ఉంటే మనకు సపోర్ట్ చేయాలనిపించే ఆడియన్స్ అంటే మన రీల్స్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ఆ గిఫ్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు గిఫ్ట్స్ అనేది సెండ్ చేస్తే మనము ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి డబ్బులనేవి సంపాదించుకోవచ్చు. త్వరలో మనకి బోనస్ ప్రోగ్రామ్ గూడా రాబోతుంది కాబట్టి
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని అయితే ఇంకా మంచిగా మెయింటైన్ చేసుకోండి. పే ఔట్ అకౌంట్‌ని అయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మీరు ఏ మౌంటేషన్‌ని సెలెక్ట్ చేసినా సరే పే ఔట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది కాబట్టి మీకు క్లియర్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.